ఒక ముసలివాడు ఈత కొడుతూ ఒక బంగారు ముక్కను కనుగొన్నాడు. అతను చాలా సంతోషించాడు. నదిలో ఇంకా చాలా బంగారముందని అనుమానించి తన కుక్కతో కలిసి బంగారం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కుక్క నీటిలోకి వెళ్లి ఒక పెద్ద బంగారు ముక్కను తీసుకొచ్చింది, కాని ముసలివాడు దాన్ని చూడలేదు. కుక్కకు అది ముసలివాడు కోరుకున్నది కాదని అనిపించి ఆ ముక్కను తిరిగా నీటిలో విసిరేసింది. తర్వాత అది ఒక చిన్న బంగారు ముక్కను తీసుకొచ్చి ముసలివాడికి ఇచ్చింది. అప్పుడు అతనికి అడవిలో ఏదో ఆకారం మెరిసినట్టు కనిపించింది. క్షణంలో కుక్క అడవి వైపు పరిగెత్తింది. అక్కడ ఒక గోధుమ ఎలుగుబంటిని కలిసింది. ఎలుగుబంటి కుక్క తన ప్రాంతంలోకి చొరబడిందని అనుకుంది. కుక్క దాన్ని దాటి అడవిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత అది చూసిన ఆకారం దగ్గరకు వచ్చింది. అది ఒక తెల్లని ఆడ తోడేలు అని తెలిసింది. కుక్క మొదటిసారి తోడేలును చూసి భయపడలేదు. అది తోడేలు వైపు చేయి చాపడానికి ప్రయత్నించింది, కాని తోడేలు దాని చర్యకు భయపడింది. అలా కుక్క తోడేలును కలిసింది. కుక్క ప్రతిరాత్రి తోడేలు గురించే ఆలోచించేది. పగలు తోడేలు గుండెను అనుసరించేది. ఒకరోజు తోడేలు గుండె ఆహారం కోసం వెతుకుతుండగా ప్రమాదంలో పడింది. ఒక మగ తోడేలు వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయింది. క్షణంలో ఆ తోడేలు ఒడ్డున ఉన్న ఒక గుండెపైకి కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఒక చచ్చిన చెట్టు కొమ్మ అతన్ని అడ్డుకుంది, కాని తోడేలు బయటపడలేకపోయింది. ఒకవేళ అది బయటపడకపోతే గుండె నుండి కొట్టుకుపోయేది. ఒడ్డు నుండి తోడేళ్లు రక్షించే మార్గం లేదు. అప్పుడు కుక్క గుండె పైకి దూకి తన శరీరంతో ఆ కొమ్మను మగ తోడేలు వైపు నెట్టింది. దాంతో తోడేలు నదిలో కొట్టుకుపోకుండా తప్పించుకుంది.